సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త లూట్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే మనకు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకుండా సో ఫ్రీగా అయితే అన్లిమిటెడ్ ట్రిక్ యూస్ చేసుకొని పర్ రెఫర్కి ₹100 ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు సెల్ఫ్ అర్నింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. సో పర్ నెంబర్కి ₹100 ఇలా ఎన్ని నెంబర్స్ ఉంటే అలా మీరు అన్లిమిటెడ్ ట్రిక్ యూస్ చేసుకుని ఈజీగా అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అర్న్ చేసుకున్నామని డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఏంటి అప్లికేషన్ ఏంటి, అందులో వచ్చేసి ఎలా వర్క్ చేసుకోవాలి, ఎలా ఆన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేసేయండి. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ, అని చెప్పిన అప్లికేషన్స్లో ఏమన్నా కొత్త డౌట్స్ ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ ఇందులో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మషన్ షూర్గా అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అయితే కావచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఈరోజు చెప్పే అప్లికేషన్ సంబంధించిన లింక్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ లింక్ అయితే చెప్పాను కదా. సో అందులో అయితే మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో సో మన యొక్క లింక్స్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి అయితే మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఈరోజు చెప్పే అప్లికేషన్ సంబంధించిన లింక్ అక్కడి నుంచి అయితే మీరు సింపుల్గా ఓపెన్ అయితే చేసేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలాంటి వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఐ నో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఒక బాక్స్. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసి రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, లైక్ మనకు ఈమెయిల్ అండ్ ఫోన్. సింపుల్గా ఫోన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ఫోన్ పైన అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత గెట్ కోడ్ పైన అయితే క్లిక్ చేసి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆటోమేటిక్గా మీకు రెఫర్ కోడ్ అయితే మస్ట్గా ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ అయితే సెట్ చేసుకొని సైన్అప్ అయితే కండి. వన్స్ ఇక్కడ సైన్అప్ అయిన తర్వాత ఇలాంటి పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు 10 పాయింట్స్ వచ్చినట్టు, ₹10 కాదు 10 పాయింట్స్ వచ్చినట్టు. సో నెక్స్ట్ ఏం చేయాలో క్లియర్గా చెప్తాను. ఇక్కడ మీకు ఒక మిడిల్లో ఒక స్కానర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు మీ సెక్షన్లో వెళ్తే ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్లో మీకు 10 పాయింట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ స్కానర్ పైన అయితే క్లిక్ చేయండి. సో మిడిల్ స్కానర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత గెట్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అండ్ దానిపైన క్లిక్ చేస్తే ఒక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇంకో లింక్ అయితే ఇచ్చింటాను మనకు, లైక్ మనకు మల్టీ యాప్ అల్ట్రా అనే యాప్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సింపుల్గా ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, సింపుల్గా ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ గూగుల్ సూట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇలా అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ యాప్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ వాట్సాప్ని అయితే క్లోన్ అయితే చేసేసేయండి. ఇక్కడ వాట్సాప్ పైన అయితే పక్కన మీకు ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసి సో వాట్సాప్ అయితే క్లోన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అలో చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని చెప్తుంది. సో ఇక్కడ ఎలాంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలంటే మీ దగ్గర కానీ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి దగ్గరైనా కీప్యాడ్ మొబైల్స్ అయితే ఉంటాయి, వాళ్ళ దగ్గర వాట్సాప్ అయితే ఉండదు కదా కీప్యాడ్ మొబైల్స్లో. సో అలాంటి నెంబర్స్ అయితే యూజ్ చేయండి. లేదు మా దగ్గర కీప్యాడ్ మొబైల్స్ లేదన్న వాళ్ళు మీ దగ్గరే, లేదంటే మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఆల్టర్నేటివ్ నెంబర్స్ అయితే ఉంటాయి. లైక్ మనకు ఈ నెంబర్తో మనకు వాట్సాప్ లేదు, జస్ట్ ఒక ఆల్టర్నేట్ నెంబర్ కింద అయితే యూజ్ చేస్తున్నాం అనుకునే నెంబర్స్ ఉంటాయి కదా. సో ఆ నెంబర్స్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకు ఓటీపీ అయితే వచ్చేసి అకౌంట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఏదైతే వెబ్సైట్ ఉందో ప్రీవియస్గా ఆ వెబ్సైట్లో వెళ్తే ఆ స్కాన్ అయితే ఉంటుంది కదా, ఆ క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసేసిన తర్వాత సో ఇక్కడ వాట్సాప్ ఏదైతే క్లోన్ చేశారో దాంట్లో అయితే వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత లింక్ డివైజెస్ అని ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ లింక్ ఏ డివైస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. ఒక స్కానర్ అయితే ఓపెన్ అవుతుంది. ఏదైతే క్యూఆర్ కోడ్ ఇప్పుడు స్కాన్ అంటే మీరు స్క్రీన్ షాట్ తీసారో ఇన్ కేస్ మీ దగ్గర మొబైల్ లేకుంటే సో వాళ్ళకైతే సెండ్ చేసి ఆ స్కాన్ అయితే చేయని చెప్పండి. లేదంటే మీ దగ్గరే ఉంటే సింపుల్గా మీరైతే స్కాన్ అయితే చేసేసిన తర్వాత లింక్ డివైస్ పైన అయితే క్లిక్ చేస్తే మళ్ళీ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ లాగిన్ సక్సెస్ అని వచ్చేసింది. సో దీంతో మనం ఒక పని అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ యాక్టివిటీ సెక్షన్లో అయితే వచ్చింది. యాక్టివిటీ సెక్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆల్వేస్ ఆన్లైన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేస్తే ఇక్కడ సో మనకు వాట్సాప్ బైండ్ అయిందో లేదో మనకి ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు వాట్సాప్ స్టేటస్ నార్మల్ అయితే ఉంటుంది కదా, సో ఇలా అయితే ఉండాలి. అండ్ ఇక్కడ వాట్సాప్ ఆల్వేస్ ఆన్లైన్ 0 అవర్స్ అయితే చూపిస్తుంటుంది. సో వన్స్ ఇక్కడ మీకు 15 అవర్స్ వచ్చేసి ఆన్లైన్లో ఉండాలి. సో ఇన్ కేస్ మీరు మొబైల్ ఆఫ్లో పెట్టిన అండ్ నెక్స్ట్ డేటా కానివ్వండి అండ్ వాట్సాప్ మీరు ఏమి యూజ్ చేయగాని ఆటోమేటిక్గా మనకు 15 అవర్స్ అయితే
వచ్చేస్తుంది. సో ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ సో మనకు వాట్సాప్ స్టేటస్ నార్మల్ ఉందో లేదో అదొక్కటే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ అబ్నార్మల్ ఉంటే సింపుల్గా లాగిన్ అయితే చేసేసేయండి. వాట్సాప్ అంటే మన ఓపెన్ అయితే చేసి మళ్ళీ క్లోజ్ అయితే చేసేసేయండి. సో ఇలా మీకు 0 అవర్స్ ఉండేది 15 అవర్స్ వచ్చేసింది. నెక్స్ట్ 24 అవర్స్లో మీకు అకౌంట్ బ్యాలెన్స్లో వచ్చేసి అంటే మీకు మీ యొక్క వెబ్సైట్ మీ సెక్షన్లో వెళ్తే సో టోటల్గా 100,000 పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. 1000 పాయింట్స్ అంటే మనకు టోటల్గా 100 రూపీస్ అన్నట్టు. సో ఏదైతే ఇక్కడ 0 అవర్స్ ఉండేది 15 అవర్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క వెబ్సైట్లో వచ్చేసి ఇక్కడ మీ సెక్షన్లో వెళ్తే సో పాయింట్ సెక్షన్లో 1000 పాయింట్స్ అయితే ఉంటాయి. సో 1000 పాయింట్స్ అంటే 100 రూపీస్ అన్నట్టు. సో దాన్ని డైరెక్ట్గా విత్డ్రా కూడా అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇన్వైట్ చేసి కూడా మనం అన్లిమిటెడ్ ట్రిక్ ఎలా యూస్ చేయాలో క్లియర్గా చెప్తాను. సో దానికోసం ఇక్కడ టాస్క్ అనే ఆప్షన్ అయితే ఉంది. టాస్క్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు కిందక ఇన్వైట్ టాస్క్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది 1000 పర్ ఇన్వైట్ అని. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వైట్ నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన అయితే క్లిక్ చేసి మీ యొక్క రెఫర్ కోడ్ ఏదైతే రెఫర్ లింక్ ఉందో సో దాన్ని అయితే కాపీ చేసుకోండి. వన్స్ ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత మల్టీ యాప్లో అయితే మళ్ళీ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ సింపుల్గా ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇన్స్టాల్ మనకు గూగుల్ సూట్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు సెకండ్ లైన్ అయితే ఒక బ్యానర్ అయితే చూపిస్తుంది కదా. సో దానిపైన ప్లస్ ఐకాన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇంపోర్ట్ యాప్స్ పైన అయితే క్లిక్ చేసి ఇప్పుడు వచ్చేసి వయా బ్రౌజర్ని అయితే మనం క్లోన్ అయితే చేయాలి. ఆల్రెడీ చాలామంది దగ్గర వాట్సాప్ మీ యొక్క మొబైల్స్లో వయా బ్రౌజర్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ లేకపోతే మనం సింపుల్గా క్రోమ్లో మనకు ప్లేస్టోర్లో కూడా అయితే అవైలబుల్గా ఉంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఉంటే మీరు సింపుల్గా దీన్ని అయితే క్లోన్ అయితే చేసేసేయండి. సో క్లోన్ చేసిన తర్వాత సింపుల్గా అగ్రి పైన అయితే క్లిక్ చేసి ఓపెన్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఏదైతే రెఫర్ లింక్ మీ యొక్క వెబ్సైట్ నుంచి మీ యొక్క రెఫర్ లింక్ జనరేట్ చేశారో సో ఆ రెఫర్ లింక్ని అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేసేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ లైక్ మనకు ఐ నో పైన అయితే క్లిక్ చేసి రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈమెయిల్ అండ్ ఫోన్ అయితే ఉంటుంది కదా. సో అప్పుడు వచ్చేసి ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మెయిల్ ఎక్కడి నుంచి చేయాలంటే సో మీకు క్రోమ్లో వచ్చేసి టెంప్ మెయిల్ అని సెర్చ్ చేస్తే మనకు చాలా మెయిల్స్ అన్లిమిటెడ్ ఈమెయిల్స్ అయితే ఉంటాయి టెంపరీగా. సో టెంప్ ఈమెయిల్ అని సెర్చ్ చేయండి, మీకు క్రోమ్లో అయితే వస్తాయి. సో ఆ మెయిల్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేసేసేయండి. అండ్ కోడ్ మీకు ఆ వెబ్సైట్లోనే అయితే వస్తుంది. సో వెబ్సైట్ నుంచి మీరు కోడ్ అయితే కాపీ చేసి ఇక్కడ రిజిస్టర్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ వచ్చేసి 10 పాయింట్స్ అయితే వచ్చేసాయి. సో మీకు రెఫర్ కౌంట్ అయిందో లేదో అని చెక్ చేసుకోవడానికి సింపుల్గా మీ యొక్క రెఫర్ లింక్ ఏదైతే ఏ వెబ్సైట్లో నుంచి అయితే జనరేట్ చేసారో ఆ రెఫర్ లింక్ సో ఆ వెబ్సైట్లో అయితే వచ్చేసానంటే మీ యొక్క ఒరిజినల్ అకౌంట్లో వచ్చేసిన తర్వాత సో రెఫరెన్స్ సెక్షన్ అయితే ఉంటుంది కదా. సో దాంట్లో వచ్చేసి చెక్ చేసుకుంటే మై లోయర్ లెవెల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ దగ్గర 1 అని చూపిస్తే మీకు రెఫర్ కౌంట్ అయినట్టు. సో ఇన్ కేస్ రెఫర్ కౌంట్ కాకపోతే మళ్ళీ ట్రై చేయండి. రెఫర్ కౌంట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా వయా బ్రౌజర్ని అయితే ఓపెన్ చేశారు కదా, మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే చేశారు. సింపుల్గా మళ్ళీ మల్టీ యాప్లో అయితే వచ్చేయండి. తర్వాత ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఇంపోర్ట్ యాప్స్ పైన అయితే క్లిక్ చేసి వాట్సాప్ పైన అయితే మీరు క్లోన్ అయితే చేసుకోండి. వాట్సాప్ క్లోన్ చేసిన తర్వాత సింపుల్గా ఇంకో నెంబర్ ఏదైతే ఉంటుందో సో ఇంకో నెంబర్తో సింపుల్గా వాట్సాప్లో అయితే రిజిస్టర్ అయితే కండి. సో మనకు టోటల్ చాట్స్ అయితే అవసరం లేదు. సింపుల్గా మనకు లాగిన్ చేసే చాలు అండ్ లాగిన్ చేసి వదిలేస్తే చాలు. ఆటోమేటిక్గా మనకు 15 అవర్స్ ఆటోమేటిక్గా కంప్లీట్ అయితే అవుతాయి. అండ్ 15 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ అకౌంట్లో వచ్చేసి 1000 పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ మీకు రెఫర్ కింద వచ్చేసి 1000 పాయింట్స్ అయితే వస్తాయి. టోటల్గా 100. సో ఇలా మీరు సెల్ఫ్గా అర్న్ చేసుకోవచ్చు అండ్ రెఫర్ కూడా అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా లాగిన్ అయితే చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మీకు టోటల్గా 2 అకౌంట్స్లో వచ్చేసి మీకు 1000 పాయింట్స్ అయితే వస్తాయి. ఒకటి సెకండ్ది ఏదైతే మీరు మెయిన్గా రెఫర్ లింక్ జనరేట్ చేశారో ఆ అకౌంట్లో నుంచి 1000 రూపీస్ అంటే రెఫర్ అమౌంట్ కింద అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు సెకండ్ది ఏదైతే క్లోన్ చేస్తున్నారో సో ఆ అకౌంట్లో నుంచి కూడా మీకు 15 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 1000 పాయింట్స్ అయితే వస్తాయి. అంటే టోటల్గా ఇందులో 1000 పాయింట్స్ అందులో 1000 పాయింట్స్ టోటల్గా 200 రూపీస్ అయితే వస్తుంది. సో దాన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు 100 కింద. సో ఎలా విత్డ్రా చేయాలంటే సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ 3000 కానివ్వండి 5000 అలా చేసేసేయండి. మీ దగ్గర అన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ అయితే ట్రై చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేయండి. విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ కార్డ్ అయితే బైండ్ చేసుకొని చెప్తుంది. సింపుల్గా యాడ్ న్యూ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసి మీ యొక్క నేమ్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత 100 రూపీస్ మనకు వెయిటింగ్లో అయితే వెళ్తుంది. సో ఎలాంటి టెన్షన్ అయితే లేదు. 100% మనకు జెన్యూన్ అప్లికేషన్ ఇది వచ్చేసి వితిన్ 2 to 3 అవర్స్లో మీకు పేమెంట్ అయితే వచ్చేసింది. అక్కడ 100 సక్సెస్ అయితే వచ్చేసింది.
సో ఇలా అన్లిమిటెడ్గా మీరు ఎన్నిసార్లైనా అర్నింగ్ అయితే చేసుకోవచ్చు 100 రూపీస్. సో ఇన్ కేస్ మీకు ఇంకా మీకు డౌట్ ఉంటే ఇంకోసారి వీడియో అయితే కంప్లీట్గా అయితే చూడండి, క్లియర్గా అయితే చెప్పాను. డౌట్ ఉంటే మళ్ళీ చెక్ చేసుకోండి. సింపుల్గా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ మొబైల్ నెంబర్తో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక వాట్సాప్ అకౌంట్ని క్లోన్ అయితే చేసుకోవాలి. ఆ వాట్సాప్ నెంబర్ కూడా ఎలా ఉండాలంటే నేను ఆల్టర్నేట్ నెంబర్ అయితే యూజ్ అయితే చేసుకోండి. సో మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.